ఇప్పుడు మనకి తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయితే ఇప్పుడు జరుగుతుంది. మరి అక్కడ కౌంటింగ్ ఎలా జరుగుతుంది, ఏంటి పరిస్థితి, ఇది అందించడానికి మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా మనకి మరింత సమాచారం అందిస్తారు. సవీన్, చెప్పండి, మరి ఇప్పుడు కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతుంది. మరి ఇప్పుడు 140 డివిజన్లు అయితే కైవసం చేసుకుంది. మరి ఇప్పుడు అక్కడ మిగతా పరిస్థితులు ఎలా ఉన్నాయి మిగతా చోట్ల? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. సాయంత్రం 6 గంటలకల్లా పూర్తి స్థాయిలో తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి కాబట్టి ఫలితాలు రావడానికి కొంత ఆలస్యం అవుతోంది. ఇప్పటికే 116 మున్సిపాలిటీలకు సంబంధించి స్పష్టత వచ్చినప్పటికీ ఇక మున్సిపల్ కార్పొరేషన్లు 7 ఉన్నాయి కాబట్టి ఆ 7 మున్సిపల్ కార్పొరేషన్లలో కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది కాబట్టి కొంత ఈ ఫలితాలు ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా ఈ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో జరుగుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా పీసీసీ ముఖ్య నేతలు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్య నేతలంతా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. రాజకీయ పార్టీ సింబల్స్తో జరిగే ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో ఫలితం తేడా కొడితే అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. రేవంత్ రెడ్డి నాయకత్వానికి కూడా కొంత ఇబ్బందిగా మారుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి పదే జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేయడంతో పాటు 15 లోక్సభ నియోజకవర్గాల్లో జరిగిన ఈ 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ మంత్రులను నియమించి ప్రత్యేక టాస్క్ ఇచ్చి మున్సిపల్ ఎన్నికలను దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ కూడా అందులో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగానే అదేవిధంగా మనం గతంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత స్వతంత్ర టీవీ కూడా 116 మున్సిపాలిటీల్లో అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది స్పష్టంగా చెప్పింది. అందుకు తగ్గట్లుగానే ఫలితాలు వస్తున్నాయి. దాదాపు 85 నుంచి 90 మున్సిపాలిటీలు అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది. అదేవిధంగా బీఆర్ఎస్ ఇప్పటికే 12 మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యత సంపాదించింది. మరోవైపు మరో 12 మున్సిపాలిటీల్లో హంగు ఫలితం వచ్చింది. కే సముద్రం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 8 సీట్లతో లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఇక అక్కడ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెలపల్లి రవీందర్రావు, ఈ ముగ్గురు ఎక్స్ అఫిషియో ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి యాడ్ అయితే బీఆర్ఎస్ పార్టీ కే సముద్రం మున్సిపాలిటీని కైవసం చేసుకునే విధంగా కూడా వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ హంగ్ మున్సిపాలిటీలో ఈ నెల 16వ తేదీన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఉంది కాబట్టి అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు ఏ పార్టీ ఎవరితో కలుస్తుంది, అయితే అత్యధిక స్థానాలు సింగిల్ లార్జెస్ట్ స్థానాలు వచ్చినటువంటి పార్టీ ఇతర పార్టీలను ఏ విధంగా కలుపుకొని పోతుంది, వారికి ఎట్లాంటి హామీ ఇస్తారు అనేది కీలకంగా మారుతుంది. అదేవిధంగా ఎక్స్ అఫిషియో ఓట్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ సభ్యుల ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి వీరి ఓట్లు అధికార కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంటే వారికి అడ్వాంటేజ్గా మారే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధికంగా 66 డివిజన్లు ఉన్నాయి. కరీంనగర్, నిజామాబాద్ ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. కరీంనగర్ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రచారం మొత్తం బండి సంజయ్ నిర్వహించారు. కేవలం కరీంనగర్ కార్పొరేషన్పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రధానంగా బీజేపీ నుంచి రెండోసారి గెలిచారు. ఆయన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇక మిగిలిన 5 కార్పొరేషన్లకు సంబంధించి కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ సిపిఐ ఈ 2 పార్టీలు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి. ఆ తర్వాత కూడా మిత్రత్వాన్ని కొనసాగిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి సిపిఐ ఈసారి రాజకీయ పార్టీలతో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు వెళ్లాలని భావించినప్పటికీ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ను సిపిఐకి వదిలేయాలని సిపిఐ పార్టీ అడిగింది. అక్కడి నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం ఇస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. కొత్తగూడెంలో కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని తమకు వదిలేయాలని సిపిఐ అడగ్గా అందుకు కాంగ్రెస్ పార్టీ పీసీసీ నుంచి పూర్తి స్థాయిలో సానుకూలత రాలేదు. అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి ప్రత్యేకంగా కొత్తగూడెంపై దృష్టి సారించి అక్కడ సిపిఐ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సిపిఎంతో
కలిసి ఎన్నికలకు వెళ్లారు. సిపిఎంకు 2 స్థానాలు ఇస్తే 1 స్థానంలో సిపిఎం గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు గెలిచింది. సిపిఐ 23 స్థానాలకు పైగా గెలిచిన పరిస్థితి మనకు కనపడుతోంది. బీఆర్ఎస్ పార్టీ కూడా 4 స్థానాల్లో గెలిచింది. కాబట్టి సిపిఐ కొత్తగూడెం మున్సిపల్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా కూడా అడుగులు వేస్తోందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అదేవిధంగా ఇక మిగిలిన 4 కార్పొరేషన్లకు సంబంధించి మహబూబ్ నగర్, అదేవిధంగా మంచిర్యాల, రామగుండం, ఈ నల్గొండ, ఈ 4 మున్సిపల్ కార్పొరేషన్లో స్పష్టమైన ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ 4 మున్సిపల్ కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్లో కేవలం వార్డులకే పరిమితమైంది. ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీకి, మరోవైపు బీజేపీ పార్టీకి పోటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఒక కరీంనగర్ కార్పొరేషన్లోనే బీఆర్ఎస్ కొంత పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ 12 మున్సిపాలిటీలను ఇప్పటికే కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొంత బీఆర్ఎస్ పార్టీకి సానుకూలమైన ఫలితాలు వచ్చాయి. ఇక మిగిలిన చోట్ల అంటే బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తాయని భావించినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా మున్సిపాలిటీలు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ అక్కడ కొంత డీలా పడిందని చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీ 12 హంగు మున్సిపాలిటీలు వచ్చాయి. కాబట్టి ఆ మున్సిపాలిటీల్లో దాదాపు ఒక 3 నుంచి 4 లేదా 5 మున్సిపాలిటీలు తమ ఖాతాలో పడతాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా సమీకరణాలు అనుకూలిస్తాయా లేదా అనేది ఈ నెల 16వ తేదీన తేలబోతోంది. బీజేపీ పార్టీ కూడా 2 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఆదిలాబాద్ మున్సిపాలిటీ, నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఇక ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ ప్రధానంగా మ్యాజిక్ ఫిగర్కు చేరువలో ఉంది. కాబట్టి ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ బీజేపీకి కొంత మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇంకెక్కడ బీజేపీ వార్డులకే పరిమితమైంది తప్ప మున్సిపాలిటీలో చెప్పుకోదగ్గ స్థాయిలో అంటే పోటాపోటీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు పోటాపోటీగా సీట్లు సాధించని పరిస్థితి ఉంది. ఆమన్గల్ మున్సిపాలిటీ బీజేపీ ఖాతాలో పడుతుందని భావించినప్పటికీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న పరిస్థితి ఓవరాల్గా మనకు కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగినటువంటి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ యథావిధిగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే మున్సిపాలిటీలు వస్తాయి. అందులో భాగంగానే ఇప్పుడు వెలువడుతున్నటువంటి ఫలితాల ట్రెండ్స్ ప్రకారం కూడా కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇక హంగు వచ్చినటువంటి మున్సిపాలిటీల్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్స్ అఫీషియో ఓట్లతో పాటు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు, ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తే వారిని కూడా తీసుకొని మెజారిటీ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది. జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సమానంగా సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్కి ఒక సీటు అదనంగా వచ్చింది. సిపిఎంకి ఒక సీటు వచ్చింది. అక్కడ ఇండిపెండెంట్లు 4 గెలిచారు. దీంతో ఇండిపెండెంట్ల మద్దతు కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇట్లా వచ్చినటువంటి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి అన్ని అంశాలను, అన్ని రాజకీయ సమీకరణాలను కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని ఆ పార్టీ లెక్కలు వేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే 116 మున్సిపాలిటీకి సంబంధించి ఈ 116 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చినట్లుగానే భావించాలి. ఇక మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడక్కడ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఆలస్యంగా ఏదైనా మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైతే వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా పూర్తి స్థాయిలో రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు సాయంత్రంతో పూర్తి స్థాయి ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటికే కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇన్ఛార్జీలుగా పంపిన వారు కూడా అక్కడ గెలిచినటువంటి అభ్యర్థులను క్యాంపులకు తరలించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే హంగు వచ్చినటువంటి మున్సిపాలిటీలు, బొటాబొటి మెజారిటీతో గెలుచుకున్నటువంటి మున్సిపాలిటీల్లో ఒకవేళ అభ్యర్థులు కనుక వేరే పార్టీలోకి జంప్ చేస్తే అక్కడ ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు చేజారిపోకుండా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ ఈ పార్టీలు కూడా రంగంలోకి దిగి వారిని క్యాంపులకు తరలిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఈ నెల 16వ తేదీ సాయంత్రానికల్లా ఏ పార్టీకి ఎన్ని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు దక్కాయన్న దానిపైన పూర్తి స్థాయిలో స్పష్టత రాబోతోంది. ఇప్పటికైతే అధికార కాంగ్రెస్ 116 మున్సిపాలిటీల్లో దాదాపు 85కు పైగా మున్సిపాలిటీలను స్పష్టమైన ఆధిక్యతతో గెలుచుకునే అవకాశం కనపడుతోంది. బీఆర్ఎస్ కూడా ఇప్పటికే 12 మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యత కొనసాగించగా సాయంత్రానికల్లా మరో 4-5 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడే అవకాశం కూడా మనకు కనపడుతుంది. ఇక బీజేపీ ఖాతాలో 2 మున్సిపాలిటీలు వచ్చే అవకాశం ఉంది. ఇక మున్సిపల్ కార్పొరేషన్లలో నిజామాబాద్, కరీంనగర్. నిజామాబాద్లో తొలుత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంది, ఆ తర్వాత బీజేపీ ఆధిక్యతలో వచ్చింది. కాబట్టి సాయంత్రానికల్లా పూర్తి స్థాయిలో ఈ 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఏ పార్టీ ఖాతాలో పడబోతున్నాయి అనేది తేలబోతోంది.